హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వివరాలేంటి? పక్కా సమాచారం ప్రకారం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు బోయినపల్లి పోలీసుల సాయంతో ఈ డ్రగ్ ముఠా కట్టుకుంటూ రద్దు చేశారని చెప్పాలి. ప్రధానంగా ఒక పెడ్లర్ సహా వాళ్ళకి సహకరిస్తున్నటువంటి మరొక కేసును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర నుంచి 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్, హైపర్ డిజార్డర్, పగటిపూట నిద్ర ఎక్కువగా వచ్చేందుకు దీన్ని ఒక రకమైనటువంటి డ్రగ్. దీన్ని ఎటువంటి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని విక్రయించారు. దీన్ని అక్రమంగా కొంత డ్రగ్ గా దీన్ని వాడుతూ ఉంటారు. సో దీన్ని విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి హెచ్న్యూ పోలీసులు బోయినపల్లి పోలీసుల సాయంతో దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 చరవాణులు సహా ఒక జైలో వాహనాన్ని పనిచేసుకుని ఆ జైలో వాహనంలో ప్యాకెట్ల రూపంలో సీట్ల కింద అందించినటువంటి ఈ డ్రగ్ ని స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా పెడ్లర్ నుంచి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి పోలీసులు ఎటువంటి దొరికిన వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్లకు పంపిస్తూనే, అది డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తూనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఈ డ్రగ్ ని మూలాలన్నింటినీ స్వాధీనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో పట్టుబడిన వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా హెచ్ఎం పోలీసులు ఇది ఎంత వర్కౌట్ చేశారు. పక్కా సమాచారంతో ఈ డ్రగ్ ఎక్కడి నుంచి బోయినపల్లి నుంచి అటు సుచిత్ర వైపుగా వెళ్తున్న సమయంలో ఈ జైలో వాహనంలో దీన్ని స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్ ని, దాంతో పాటు జైలు వాహనం, మొత్తం వాల్యూ 8.5 కోట్ల విలువ ఉంటుందని చెప్పాలి. ఎఫిటమిన్ డ్రగ్ ఇంత భారీ స్థాయిలో పట్టుబడడం ఈ ఏడాది ఇదే తొలిసారనే చెప్పొచ్చు. గతంలో కొన్ని చోట్ల పట్టుబడింది, కానీ హైదరాబాద్ లో ఇదే పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు పట్టుబడినటువంటి ఎఫిటమిన్ డ్రగ్ గా మనం చెప్పవచ్చు. మరోవైపు వీళ్లతో పాటుగా మరొక ఇద్దరు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రధాన పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ డేటాలో చాలా సమాచారం ఉంది. ఈ విటమిన్ డ్రగ్ ని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తుందా లేక ఇతర ప్రాంతాల నుంచి వస్తుందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకొని అదే విధంగా దర్యాప్తు చేస్తున్నారు. అతని సెల్ ఫోన్ లో కీలక డేటాని తీయాలని అనుకుంటున్నారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే పనులు. మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి దీని మీద పూర్తి వివరాలు వెల్లడించారు. ధన్యవాదాలు నాగార్జున.